అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బాలలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి, బాలలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందో ఎస్సీ వర్గీకరణ పైన ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లులో తెలంగాణ రాష్ట్రంలోని మాల ఉపకులాల అందరికీ కూడా తీవ్ర అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ఈరోజు నిర్మల్ జిల్లాలో నిర్మల్ పట్టణ కేంద్రంలో నిర్మల్లోని మాలలందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రోస్తారోకో చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిందో దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రద్దు చేసి ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని మేము ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక చేతకాని ముఖ్యమంత్రి, ఒక చౌట ముఖ్యమంత్రి, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా వర్గీకరణ చేస్తాడని ఈరోజు మేము మాలల తరఫున ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మొన్న నిర్వహించినటువంటి సర్వేలో, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో 61 లక్షల మంది ఎస్సీ జనాభాను చూపెట్టిండు. మరి 2014లో చంద్రశేఖరరావు సర్వే చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో అందులో 64 లక్షల మందిని చూపెట్టడం జరిగింది. మరి 14కు 24కు మధ్యలో 10 లక్షల మంది మాలలు ఎస్సీలు ఏమైపోయారని ఇలా ఎస్సీలందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ బొందల గట్టులో పొందబెట్టాడో ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరికీ, ఎస్సీల అందరికీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి 2011 జనాభా లెక్కల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. అందులో మాలల యొక్క జనాభా శాతాన్ని తగ్గించి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఈ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే. ఇది పూర్తి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 340 సవరించాలా. ఆర్టికల్ 340 సవరించాలంటే పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.